ఆస్ట్రేలియా బాండీ బీచ్ లో ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. 10 మంది మృతి చెందారు. 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తుపాకీతో కాల్పులు జరుపుతున్న టెర్రరిస్ట్ను ఒక సామాన్య పౌరుడు అడ్డుకున్నాడు. ఉగ్రవాది చేతిలోని గన్ను లాక్కొని తిరిగి అతడికే ఆ వ్యక్తి ఎక్కుపెట్టాడు. ఒక్కసారిగా ఆ టెర్రరిస్ట్ అయితే బెంబేలెత్తిపోయాడు. యాదుల పండుగను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ప్రకటన జరుగుతోంది. సామాన్య పౌరుడి ధైర్యాన్ని ఆస్ట్రేలియా ప్రధాని కొనియాడారు. రోడ్డుపై ప్రమాదం జరిగి కొట్టుమిట్టాడుతుంటే సహాయం చేసేందుకు చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటిది ఇద్దరు టెర్రరిస్టులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? తలదాచుకుంటారు, లేకపోతే పారిపోతూ ఉంటారు. కానీ సిడ్నీ ఉగ్ర కాల్పుల ఘటనలో రియల్ హీరో అనిపించుకున్నాడు అహ్మద్. ప్రాణాలకు తెగించి అహ్మద్ పోరాడాడు. తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న బాండీ బీచ్ లో పర్యాటకులంతా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది బీచ్ లో కేరింతలు కొడుతున్నారు. సండే హాలిడే కావడంతో జాలీగా గడుపుతున్న సమయంలో ఇద్దరు టెర్రరిస్టులు గన్స్ చేత పట్టుకొని వచ్చారు. కనిపించిన వారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అందులో ఒక ఉగ్రవాది చెట్టు నుంచి దాక్కొని కాల్పులు జరిపాడు. అయితే చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. అదంతా గమనించిన 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ మెరుపు వేగంతో వెనక నుంచి వచ్చి ఒక ఉగ్రవాదిని గట్టిగా పట్టుకున్నాడు. అతడి చేతిలోని గన్ను లాక్కొని తిరిగి అతడికే ఎక్కుపెట్టాడు. దీంతో ఒక్కసారిగా టెర్రరిస్టు బెంబేలెత్తిపోయాడు. కానీ అది చూసిన మరో ఉగ్రవాది అహ్మద్ లక్ష్యంగా కాల్పులు జరిపాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా అహ్మద్ కుప్పకు ఊలిపోవడంతో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటికే తర్వాత అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది 24 ఏళ్ల నవీద్ అక్రమ్ను అదుపులోకి తీసుకున్నాయి. స్థానికులు మరియు పోలీసులు అహ్మద్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదితో పోరాడిన అహ్మద్ను స్థానిక మీడియా రియల్ హీరోగా అభివర్ణిస్తోంది. అహ్మద్ అతి సామాన్యుడు. ఒక పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఉగ్రవాదులతో పోరాడిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సిడ్నీ ఉగ్ర కాల్పుల ఘటనలో రియల్ హీరో అనిపించుకున్నాడు అహ్మద్. ప్రాణాలకు తెగించి అహ్మద్ పోరాడాడు. తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న బాండీ బీచ్ లో పర్యాటకులంతా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది బీచ్ లో కేరింతలు కొడుతున్నారు. సండే హాలిడే కావడంతో జాలీగా గడుపుతున్న సమయంలో ఇద్దరు టెర్రరిస్టులు గన్స్ చేత పట్టుకొని వచ్చారు. కనిపించిన వారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అందులో ఒక ఉగ్రవాది చెట్టు నుంచి దాక్కొని కాల్పులు జరిపాడు. అయితే చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. అదంతా గమనించిన 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ మెరుపు వేగంతో వెనక నుంచి వచ్చి ఒక ఉగ్రవాదిని గట్టిగా పట్టుకున్నాడు. అతడి చేతిలోని గన్ను లాక్కొని తిరిగి అతడికే ఎక్కుపెట్టాడు. దీంతో ఒక్కసారిగా టెర్రరిస్ట్ బెంబేలెత్తిపోయాడు. కానీ అది చూసిన మరో ఉగ్రవాది అహ్మద్ లక్ష్యంగా కాల్పులు జరిపాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా అహ్మద్ కుప్పకూలిపోవడంతో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. మరో ఉగ్రవాది 24 ఏళ్ల నవీద్ అక్రమ్ను అదుపులోకి తీసుకున్నాయి. స్థానికులు మరియు పోలీసులు అహ్మద్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడిన అహ్మద్ను స్థానిక మీడియా రియల్ హీరోగా అభివర్ణిస్తోంది. అహ్మద్ అతి సామాన్యుడు. ఒక పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఉగ్రవాదులతో పోరాడిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.